బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. సో తమ్నెయిల్లో చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, మేము వచ్చేసి పడి పూజకు వచ్చాం. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళది పడి పూజ అనమాట. సో నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఎంత బాగుందో అసలు పూజ. అయ్యప్ప పూజ అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఒక్కటే, ప్రసాదం చాలా బాగుంటుంది. ప్రసాదం గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు పూజ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఎన్నో మాట్లాడదాం అనుకున్నా, ఈ వీడియో చూసిన తర్వాత, అక్కడ లైవ్లో నేను చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. అసలు మాటలే రాలేదు, ఎంత బాగా చేస్తారు. ఫస్ట్ దేవుణ్ణి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అయ్యప్ప కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఎవరైతే పడి పూజ చేయించుకుంటున్నారో వాళ్ళని సాక్షాత్తు ఆ అయ్యప్ప దేవునిలాగానే కొలుస్తారు. సో దేవుడికి ఎలా అయితే అభిషేకం చేస్తారో అలానే పూజ చేసుకునే వాళ్ళకు కూడా సేమ్ అదే ప్రొసీజర్ చేస్తారు, మొత్తం మిస్ అవ్వకుండా. సో అతన్ని కూడా దేవునిలా కొలుస్తారనమాట. ఇక్కడనైతే స్వాములందరూ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. మనము ఎప్పుడైనా సరే దేవుడి దగ్గరికి బ్లాక్ వేసుకొని వెళ్ళాం కదా, మన మమ్మీ వాళ్ళు కూడా బ్లాక్ అస్సలు వేసుకోవద్దంటారు. కానీ ఈ అయ్యప్ప దేవుడికి ఎందుకు బ్లాక్ డ్రెస్లోనే వేసుకొని ఉంటారు అందరు స్వామిలు? ఈ 45 days అంత కఠినంగా వాళ్ళు దీక్షలో ఎలా ఉంటారో తెలుసా? అయ్యప్ప స్వామి ముందుకి శనీశ్వరుడు వస్తాడు. ఒక యుద్ధం జరుగుతుంటే అక్కడ వాళ్ళిద్దరికి ఒక సంభాషణ జరుగుతుంది. ఏంటంటే, నువ్వు ఇంతలా ఉన్నావు కదా, సో నీలాగే మా భక్తులు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటారు. శనీశ్వరుడు అంటే బ్లాక్ కదా, సో ఆ డ్రెస్ వేసుకొని 45 days దీక్షలోనే ఉంటారు. అసలు ఎంత కఠినంగా అంటే, మంచం మీద పడుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా, నిష్టగా ఉండి, ఏం తినకుండా, ఏం చేయకుండా, అల్పాహారాలతో మాత్రమే వాళ్ళు నన్ను దేవునిలా కొలిచి 45 days అందరికీ దూరంగా ఉంటూ, నాకు దగ్గరగా ఉంటూ, నన్నే స్మరిస్తూ ఉంటారు. సో అలా చేసిన వాళ్ళకి ఎప్పటికీ కూడా పాపాలన్నీ పోయి పుణ్యాలే రావాలి అని అనుకొని ఈ దీక్షలు అయితే చేస్తూ ఉంటారు అని చెప్పి దేవుడు చెప్తాడంట. అసలు ఎంత బాగుంది కదా ఇది వింటేనే. అన్ని కార్యక్రమాలు అయితే సీక్వెన్స్లో జరిగిపోతున్నాయి. దేవుడికి అభిషేకం చేస్తూనే పక్కన పడిపూజ చేసుకునే వాళ్ళకు కూడా ఒక్కొక్కరుగా వచ్చి వాటర్ సమర్పిస్తూ ఉంటారు. 18 members స్వాములు ఉంటారంట. వీళ్ళందరూ వచ్చి వాటర్ పోస్తూ ఉంటారు. అక్కడ పక్కన భజన చేస్తూనే ఉంటారనమాట స్టేజ్ మీద. అండ్ డాన్స్లు కూడా వేస్తూనే ఉంటారు పక్కన స్వాములందరూ. వెంటనే ఇక్కడ దేవుడితో పాటు పూజ చేయించుకునే వాళ్ళకు కూడా అలంకరణ చేస్తారంట. ఇక్కడ చూపిస్తున్నది కడం, ఇంకొకటి కూడా ఏదో ఆభరణం అంట. దేవుడికి చాలా ఇష్టం అంట. సో తను 18 years కంప్లీట్ చేసుకున్నారు. 18 years కంటిన్యూస్గా స్వామి మాల వేశారు కాబట్టి తనకి ఇలా పూజ చేయిద్దాము అని చెప్పి అనుకున్నారు. సో ఇంత హ్యాపీగా, ఇంత అంగరంగ వైభవంగా అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పెషల్గా మంచిగా జరగడానికి కారణం స్వామి వాళ్ళ ఫాదర్ కూడా స్వామి మాల వేశారు. పక్కనే ఉండి అన్ని చేయిస్తున్నారు వాళ్ళ కొడుక్కి. చిన్నప్పటి నుంచి అలానే చేశారంట. ఆల్మోస్ట్ 8 years ఉన్న బాబు దగ్గర నుంచి ఇప్పటి వరకు స్వామి మాల వేసిన ప్రతిసారి నేనున్నా అని చెప్పి వాళ్ళ ఫాదర్ తనతో పాటు వేయించారంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇది విన్న తర్వాత. ఇప్పుడైతే ఇక్కడ ఫైనల్గా మొత్తం అలంకరణ అంతా అయిపోయింది. సో ఊరేగింపు చేస్తారు. ఇక్కడ ఊరేగింపు చేసే టైంకి దేవుడికి ఆభరణాలు కూడా మంచిగా తీసుకొని రావాలంట. ఎంత హ్యాపీగా దేవుడికి ఆభరణాలు తీసుకొని వస్తే అంత హ్యాపీగా ఉంటుంది.
తీసుకొని వస్తుంటే పువ్వులన్నీ చల్లుతా ఉన్నారు. మొత్తం మీద పడిపోతున్నాయి. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. దేవుడికి ఇంత హ్యాపీగా, నిష్టగా, ఇష్టంతో చేస్తే దేవుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది అసలు. ఈ పడి పూజ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూసారా ఫోన్ మీద మొత్తం పువ్వులు పడిపోయినాయి. ఆ వాటర్‌కి ఆ కెమెరా సరిగ్గా పనిచేయలేదు. ఎవరి పనిలో వాళ్ళుంటే వీడు చూసారా ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో పూలతో. వాళ్ళ వెనకాల నుంచి వాళ్ళ అన్నయ్య కూడా పూలేస్తా ఉన్నాడు. నన్ను చూసి ఇంకా భయపడుతూ నేను ఎక్కడ వాళ్ళ మమ్మీకి చెప్తానా అని భయపడుతూ వెనక నుంచి వేస్తున్నాడు. ముందున్న వాడేమో మంచిగా ఆడుకుంటున్నాడు ఆ పూలతో. ఇంకా దేవుడి అలంకరణ అయితే స్టార్ట్ అయిపోయింది. దేవుడిని కూడా మంచిగా పాలాభిషేకం, పసుపుతో ఇంకా మిగతా వాటితో కూడా అభిషేకం అంతా చేసిన తర్వాత అలంకరణ అయితే స్టార్ట్ చేస్తున్నారు దేవుడికి. మీన్ వైల్ వీడు ఏదైనా కోతి పని చేద్దామా అని చూస్తున్నాడు. అక్కడ దేవుడికి పూలు వేస్తుంటే ఇక్కడ వీళ్ళ అన్న తమ్ముళ్ళు కలిసి పూలు వేసుకుంటున్నారు. పక్కన పాప ఉంది కదా, ఆ పాప మీద కూడా వేయడానికి ట్రై చేశాడు ఆ చిన్నోడు. ఇక్కడ పూజ చేసుకున్న స్వామి వాళ్ళ నాన్న కూడా స్వామి మాల వేశారు కదా. సో వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ ఇంకా ఆ స్వామి వాళ్ళ మమ్మీ అందరూ కలిసి దేవుడికి అంటే వాళ్ళ నాన్నగారికి కాలు కడుగుతున్నారు. ఆ టైంలో వాళ్ళ ఫేస్లో చాలా ఆనందం, బాధ, సంతోషం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కనిపించాయి. చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఫాదర్కి పాపం ఏడ్చారు కూడా ఆ స్వామి.
నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర జ్యోతిని అయితే వెలిగిస్తూ ఉన్నారు. 18 ఉంటాయి కదా, 18 స్టెప్స్కి అలా జ్యోతి అందరూ కలిసికట్టుగా మంచిగా జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడితో పూజ సమాప్తం అయిపోతుంది. దీని తర్వాత దేవుడికి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత స్వాములు తిన్న తర్వాతే మనం తినాలి. సో అలా అంతా పూజ సవ్యంగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు ఇలా ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత స్వాములందరూ ఇంకా తింటూ ఉన్నారు. సో వాళ్ళు తిన్న తర్వాత అందరు తినాలి. ఇంకా మేము కూడా ఫొటోస్ దిగేసాం. ఫొటోస్ దిగిన తర్వాత అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. చేసిన తర్వాతే అంతలోపే ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఈ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అని నేను నా ఫ్రెండ్కి చెప్తున్నా. ఇది వచ్చేసి అరవన్నం కాదంట, పంచామృతం అంట. ఇది టేస్ట్ వేరేలాగా ఉంది. అదైతే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. సో అలా ఈ ప్రసాదం తిన్న తర్వాత ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాము. లంచ్లో పులిహోర, అన్నం, పప్పు, సాంబార్, స్వీట్ ఒకటి, ఇంకా అప్పడాలు ఇవన్నీ చేశారు. ఈ పాపని గమనిస్తే పాప ఎంత ఉందో తన జుట్టు కూడా అంతే ఉంది. వాళ్ళ మమ్మీ అంత ముద్దుగా రెడీ చేసింది. వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా, సిస్టర్స్ వల్ల పాప అనమాట. చాలా బాగుంది కదా. అమ్మాయి ఎంత పొజెసివ్గా ఉందంటే వాళ్ళ చెల్లిని వాళ్ళ తమ్ముడిని మొత్తం తన కంట్రోల్నే పెట్టుకోవాలని చూస్తుంది. వాళ్ళ తమ్ముడు పంచ కట్టుకుంటే ఇంకా వాడిని ఇది సెట్ చేసుకో, అది సెట్ చేసుకో అని చెప్తుంది. ఎంత మంచిగా చెప్తుందో. నిజంగా మన సిబ్లింగ్స్ మనల్ని ఎంత ఇష్టపడతారో కదా, చూపించరు కానీ చాలా ప్రేమే ఉంటుంది. ఇంకా ఫైనల్గా మేమైతే దేవుడి దగ్గరకు వచ్చేసాం. వచ్చి కాసేపు అలా వీడియోస్, ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాము. అండ్ ఈ డెకరేషన్ చూసారా ఎంత బాగుందో. అయ్యప్ప పూజని ఇంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. మా ఇంటి దగ్గర స్కూల్ పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది. సో మేము అలా టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. ఈవినింగ్ టైంలో వెళ్ళి అక్కడ పూజ అంతా అయిపోతుంది. మా క్లాసెస్ అయిపోయేంత వరకు, ట్యూషన్ అయిపోయేంత వరకు ఇంకా డైరెక్ట్ అల్పాహారం పెడితే ఆ అల్పాహారం తినేసి ఇంకా ఇంటికి వచ్చే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, చాలా బాగా అనిపించింది. నా ఫస్ట్ టైం పడి పూజ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది నాకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బై గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.